హలో ఇంగ్లీష్ లెర్నర్స్, దిస్ ఇస్ గ్లోరీ మ్యామ్, ట్రైనర్ ఆఫ్ ఇంగ్లీష్. ఈ విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం కదా, అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలీదు, కానీ మాట్లాడిస్తూ ఉంటాం కదా. రైట్, గ్రామటికల్ మిస్టేక్ లేకుండా ఈ యొక్క స్మాల్ సెంటెన్స్ అనేది నేర్చుకుందాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను బస్ స్టాప్లో ఉన్నాను అని చెప్పాలి. ఓకే, లేదు కాలేజ్లో ఉన్నాను అని చెప్పాలి. లేదు ఆఫీస్ రూమ్లో ఉన్నాను, క్లాస్ రూమ్లో ఉన్నాను, రైల్వే స్టేషన్లో ఉన్నాను, ఓకే బ్యాంక్లో ఉన్నాను అని చెప్తున్నాం కదా. అంటే ఒక ప్లేస్ దగ్గర ఉంటున్నప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్ ప్లేసే అవ్వచ్చు, కానీ బస్ స్టాప్ లోపల ఉన్నామని చెప్తాం. ఓకే, రైల్వే స్టేషన్లో ఉన్నానని చెప్తున్నాం కదా. మరి ఇలాంటి స్థలాల గురించి వివరిస్తున్నప్పుడు మరి ఎట్లా చెప్పాలి, అలాంటి సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను బస్ స్టాప్లో ఉన్నాను అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్లో ఉన్నాను కాబట్టి ఇన్ అని యూజ్ చేసేస్తే సరిపోతుంది కదా. ఐ యామ్ ఇన్ బస్ స్టాప్ కదా. రైట్, ఇంకొకటి నేను క్లాస్ రూమ్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ క్లాస్ రూమ్. ఓకే, నెక్స్ట్ నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ రైల్వే స్టేషన్. నేను పార్క్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ పార్క్. ఇస్ ఇట్ కరెక్ట్? ఇది కరెక్ట్ సెంటెన్సా? కాదు. ఓకే, ఇన్ అనే ప్రిపోజిషన్ ఏదైతే ఉందో అలాగే ఎట్ అనే ప్రిపోజిషన్ కూడా ఉంది మనకి. ఇన్, ఎట్, మరి ఏది ఎక్కడ యూజ్ చేయాలి చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ రూమ్లో ఉన్నాను అని అంటే ఐ యామ్ ఇన్ క్లాస్ రూమ్. ఓకే, బస్ స్టాప్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఎట్ బస్ స్టాప్. నేను పార్క్లో ఉన్నాను అంటే ఐ యామ్ ఎట్ పార్క్. రైల్వే స్టేషన్లో ఉన్నానంటే ఐ యామ్ ఎట్ రైల్వే స్టేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్ రూమ్లో ఉన్నాను, ఐ యామ్ ఇన్ ఆఫీస్ రూమ్. ఓకే, అంటే ఏదైతే ఒకటి క్లోజ్డ్ ఏరియా ఉంటుందో దానికి ఇన్ యూజ్ చేయాలి, ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో దానికి ఎట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఏ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. వాళ్ళు ప్లే గ్రౌండ్లో ఉన్నారు, ఆ సెంటెన్స్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.